ఆత్మానుసారముగా నడుచుకుంటాడు. క్రైస్తవుడు ఆత్మానుసారంగా నడుచుకోవడానికి క్రీస్తు నందు ప్రవేశిస్తున్నాడు. క్రీస్తులో జీవించేటువంటి జీవితం అంతయు కూడా ఆత్మానుసారమైంది. ఆత్మ సంబంధమైన వాటిని సాధించడానికే మనం క్రీస్తులో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవించేటువంటి ప్రజలు దేవుణ్ణి ఎరగనివారు. వారు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి శరీరాన్ని ప్రేమిస్తూ శరీర దురాశలకు లోబడి జీవించేటువంటి ప్రజలై ఉన్నారు. దేవుడు వారిలో ఉంచినటువంటి సహజ కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి క్రమంలో వారు శరీర దురాశలకు లోనయ్యి దేవునికి వేరుగా వారు జీవించడం వల్ల దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే వారు దేవుణ్ణి విసర్జించారో దేవుడు కూడా వారిని